ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध नवमोऽध्यायः। राजविद्या राजगुह्ययोगः। 31వ శ్లోకం। क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति। ఓ కౌంతేయ, అటువంటి సాధువు తొందరలోనే ధర్మాత్ముడుగా మారుతాడు. అతనికి శాశ్వతమైన శాంతి సుఖము లభిస్తాయి. అటువంటి భక్తుడు సాధువు ఎన్నటికీ చెడిపోడు. ఇదే నా ప్రతిజ్ఞ. కిందటి శ్లోకంలో పాపాత్ములు కూడా భగవంతుని మీద అనన్య భక్తి నిష్కామ భక్తి కలిగి ఉంటే భగవంతుడు అతనికి దగ్గర అవుతాడు అని చెప్పారు కదా. ఈ శ్లోకంలో దానిని కొనసాగిస్తున్నారు. వాడు ఎంతటి పాపాత్మునైనా సరే వాడిలో పరివర్తన లేక మార్పు కలిగి మంచి మార్గంలోకి వస్తే, నా మీద భక్తి శ్రద్ధ పెంపొందించుకుంటే వాడు తొందరలోనే ధర్మాత్ముడు ధర్మబుద్ధి కలవాడు అవుతాడు. అటువంటి వాడికి కూడా పరమశాంతి శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదిస్తాను. నన్ను నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు అని ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తున్నారు పరమాత్మ. కాబట్టి ఎటువంటి పాపాత్మలకు కూడా పరమాత్మ ఒక అవకాశం ఇస్తున్నాడు. కానీ దానికి కావాల్సిందేంటి? పరమాత్మ మీద అనన్య భక్తి శ్రద్ధ, పరమాత్మ ఒక్కడే అనే నిజాన్ని నమ్మటం, తన పూర్వ జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టడం, సాధు జీవనం గడపటం, నిష్కామ కర్మ ధ్యానము మొదలగునవి ఆచరించటం. ఇవి ఆచరిస్తే అతడు తప్పకుండా ధర్మబుద్ధి కలవాడు అవుతాడు. అటువంటి ధర్మబుద్ధి కలవాడికి నేను వదిలిపెట్టను. ప్రతిజానీహి అంటే ఇదే నా ప్రతిజ్ఞ అని నమ్మకంతో చెప్తున్నారు. అంటే పరమాత్మ అన్ని రకముల మానవులకు చేరువ కావటానికి ఉపాయాలు చెబుతున్నాడు. ఇవన్నీ ఇటువంటి ధనం అవసరం లేని ఉపాయాలు. అన్ని కులాల వారికి, మతాల వారికి, జాతుల వారికి, ధనిక పేదకులకు అందుబాటులో ఉన్న ఉపాయం ఇది. దీనికి కావాల్సిందల్లా భక్తి శ్రద్ధ ఏకాగ్రత అనన్య భక్తి నిష్కామ కర్మ. ఇవి ప్రతివారు ఆచరించదగినవి. ఇవి ఆచరిస్తే చాలు, భగవంతుడు మన పక్కనే ఉంటాడు అనటంలో సందేహం లేదు. 32వ శ్లోకం. మాం హి పార్థ వ్యపాశ్రిత్యా యేపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. ఓ పార్థ, కడజాతిలో పుట్టినవారైనా స్త్రీలు వైశ్యులు శూద్రులు ఎవరైనా సరే వారందరూ నన్ను ఆశ్రయించి పరమ పదమును పొందుతున్నారు. పైన శ్లోకంలో పాపాత్ముల గురించి చెప్పారు. ఈ శ్లోకంలో వారు వీరు అని తేడా లేకుండా అందరి గురించి చెప్పారు. పాప జన్ములు నీచ కులంలో పుట్టినవారు అంటే సామాజికంగా వెనుకబడిన కులముల్లో పుట్టినవారు. స్త్రీలు కేవలం ఉన్నత కులంలో పుట్టిన బ్రాహ్మణ క్షత్రియులే కాకుండా వైశ్య శూద్రులు వీరంతా కూడా పరమాత్మను ఆశ్రయిస్తే వారిని ఆయన తన హక్కును చేర్చుకుంటాడు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఈ ఉన్నత కులంలో నీచ కులం అనే భేదభావాలు ఉన్నాయి. అగ్రవర్ణాల వారి నరనరాల్లో జీర్ణించుపోయిన అంటరానితనం ఇంకా కొన్ని గ్రామాల్లో ఉంది. స్త్రీలను కూడా వేదములు చదవరాదని, వినరాదని, ఓంకారం జపించరాదని,
ఆంక్షలు కూడా పెట్టారు. కేవలం బ్రాహ్మణ క్షత్రియులు మాత్రమే వేదాధ్యయనమునకు యజ్ఞయాగాదులకు అర్హులు అని ఆంక్షలు విధించారు. ఈ శ్లోకంలో వాటిని అన్నింటినీ పక్కకు నెట్టాడు పరమాత్మ. మీకు వేదాలలో శాస్త్రాలతో పని లేదు, యజ్ఞయాగాలు అవసరం లేదు, పూజలు వ్రతాలతో పని లేదు, కావాల్సిందల్లా ఏంటి? నిర్మలమైన మనస్సు, అనన్య భక్తి, చేసే పని మీద శ్రద్ధ, ఇవి ఉంటే చాలు, భగవంతుడు మీ దగ్గరే ఉంటాడు అని అన్నారు. ఈ రోజుల్లో మన వాళ్ళందరికీ సమాన హక్కులు ఉన్నాయని చట్టాలు చేస్తున్నారు. రిమూవల్ ఆఫ్ అన్టచబిలిటీ అని రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ కూడా ఉంది. కానీ 1000 సంవత్సరాల కిందటే పరమాత్మ వీటి గురించి చెప్పారు. వాడు ఏ కులం వాడు కానీ, ఏ జాతి వాడు కానీ, స్త్రీలు కానీ ఎవరైనా సరే నా అనుగ్రహానికి, ప్రేమకు పాత్రులే, మోక్షానికి అందరూ అర్హులే అని ఘంటాపదంగా చెప్పారండి. కానీ మనం వినం, మన మనసు అంగీకరించదు. రామాయణకర్త వాల్మీకి, రామాయణంలో గుహుడు, శబరి, ద్వాపరంలో గొల్లపడుచులు, వీరందరూ సమాజం దృష్టిలో నీచ కులంలో పుట్టిన వారే. కానీ వారందరికీ తన ప్రేమను చూపించాడు పరమాత్మ. ఆయన ఆచరించి చూపించాడు. కృష్ణావతారంలో అయితే తాను అగ్రకులం అయిన క్షత్రియుడిగా పుట్టిన గొల్లపల్లెలో పెరిగాడు. వారితో ఆడాడు, పాడాడు. కానీ మనం మాత్రం వారిని వేదాధ్యయనమునకు, యజ్ఞయాగాలకు దూరంగా పెడుతున్నాం. మానవులలో ఈ భేదభావం పోనంత వరకు పరమాత్మ మనకు దూరంగానే ఉంటాడు. ఆకరణ పరాంగతిం అని వాడాడు. అంటే వీరందరూ కూడా పరమగతికి అర్హులే, ఎవరూ తక్కువ కాదు. కాకపోతే అందరూ ప్రయత్నం చేయాలి, ఆ స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఈ శ్లోకంలో చిన్న మెలిక ఉంది. 2 పదాలు వాడారు. పాపయోనయ అంటే పాపయోనులు, తక్కువ కులములో జన్మించిన వారు అని అన్నారు. తరువాత స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అని అన్నారు. అంటే వీరంతా కూడా పాపయోనులు, అంటే తక్కువ కులము వారు అని కాదు. తే అపి అంటే వారున్ను, వీరున్ను అని అర్థం. కాబట్టి పాపయోనులు అనే పదం స్త్రీలకు, వైశ్యులకు, శూద్రులకు పొరపాటున కూడా అన్వయించి అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే అగ్రకులాల వారికి కూడా, తక్కువ కులము వారికి కానీ, వైశ్య శూద్రులకు కానీ జన్మను ఇచ్చేది స్త్రీలు మాత్రమే. వారు పాపయోనులైతే వారి పుట్టిన అగ్రకులము వారందరూ కూడా పాపయోనులు కావాలి. కాబట్టి అలా అర్థం చేసుకోకూడదు. మానవులు తమలో ఉన్న అజ్ఞానం వలన, వారు చేసే కర్మల వలన అగ్రవర్ణములు, నిమ్న వర్గములు అని విభజించారే కానీ అందరూ ఒకటే. ఈ లోకంలో పుట్టిన వారందరూ పరమాత్మ కృపకు అర్హులే. అందరూ వేదాధ్యయనమునకు, యజ్ఞయాగాలు, శాస్త్ర పఠనమునకు అర్హులే. ఎవరినీ తక్కువ చేయడానికి వీల్లేదు అని స్పష్టంగా చెప్పాడు కృష్ణ భగవానుడు. ఈ పదాలకు మరొక విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. స్త్రీలు అంటే శారీరకంగా స్త్రీలు అని కాదు, స్త్రీల తత్వము అని అర్థం. స్త్రీలు ఎక్కువగా ఎమోషనల్గా ఉంటారు. ప్రతి విషయానికి ఎక్కువగా స్పందిస్తుంటారు. ఎక్కువ సుఖం వచ్చినా, ఎక్కువ దుఃఖం వచ్చినా తట్టుకోలేరు, ఏడ్చేస్తారు. ఇటువంటి గుణములు కలవారు పురుషులైనా స్త్రీల తత్వము కలవారే. ఇంకా చెప్పాలంటే కొంతమంది పురుషులు ఎక్కువగా స్త్రీల మధ్యనే ఉండటం, వారి మాటలలో పాలు పంచుకోవటం చేస్తుంటారు. కొంతమంది స్త్రీలు పురుషాహంకారాన్ని, పురుష లక్షణాలను ప్రదర్శిస్తుంటారు. ఇది వారి వారి మానసిక స్థితిని బట్టి ఉంటుంది. మనం సాధారణంగా శారీరక ఆకృతులను, అవయవాల అమరికను బట్టి స్త్రీలు, పురుషులు అని నిర్ణయిస్తుంటాము. కాబట్టి స్త్రీలు అంటే మానసికంగా స్త్రీల క్షణములు కలిగిన వారు.
వా అని కూడా శారీరకంగా స్త్రీలు అని కాదు. ఇంకా వైశ్యులు శూద్రులు అంటే పుట్టుకతో వైశ్యులు శూద్రులు అని కాదు. వైశ్యుల గుణం రాజస తామసములు కలిగి ఉంటుంది. శూద్రులు అంటే తామస రాజస గుణములు కలిగిన వారు. మానవులు ఎవరైనా ఈ గుణముల కలయికతో ఉన్నవారు అని అర్థం. అందుకే చాతుర్వర్ణ్యం మయా స్పష్టం గుణకర్మ విభాగయో అని ఇదివరకే చదువుకున్నాము. గుణములను బట్టి వారు చేసే కర్మలను బట్టి మానవులు 4 వర్ణములుగా విభజించబడ్డారు అని అర్థం. వీరు ఎవరైనా కావచ్చు. ఆయా గుణములు కలిగిన వారు కూడా నా కృపకు పాత్రులే అని కృష్ణుడు చెప్పాడు అని అర్థం చేసుకోవాలి. కాకపోతే వారికి ఉండాల్సిన అర్హత నన్ను వ్యపాశ్రిత్య ఆశ్రయించాలి అంటే అనన్య భక్తి, నిష్కామ భక్తి, ఏకాగ్రమైన మనస్సు, ఏ పని చేసినా భగవంతుని పరంగా చేయటం, ఆ కర్మఫలమును పరమాత్మకు అర్పించటం, ఏ పని చేస్తున్నా చిత్తం పరమాత్మయందు లగ్నం చేయటం. ఈ అర్హతలు ఉన్న ఎవరైనా సరే జాతి, కుల, స్త్రీ, పురుష, ధనిక, పేద భేదం లేకుండా పరాంగతిం పరమ పదమునకు అర్హులే అని కుండబద్దలు కొట్టి చెప్తున్నారండి పరమాత్మ. హరే కృష్ణ.